నేను ఇన్సిడెంట్ మటుకు దారుణం అండి. కానీ మా పర్యాటకులు అటాక్ చేయడం అనేది దారుణమైన విషయం. అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు కదా పాపం. వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి చూద్దామనో లేకపోతే కాశ్మీర్ అందాలను చూద్దామనో వస్తారు ఫ్యామిలీతో. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే పాపం రీసెంట్ గా మ్యారేజ్ అయిన ఒక కపుల్ 1 week 10 days లో. కాకపోతే ఏంటంటే సార్, మోడీ గారి మాట మీద అందరూ ఒక తాటికి వచ్చారు. ఈవెన్ రాహుల్ గాంధీ అందరూ చెప్పారు, ఎగెనెస్ట్ పాకిస్తాన్ విల్ ఫైట్, యూఆర్ ఆల్ ఇన్ వన్ అనేది మన వాళ్ళంతా నిరూపించారు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా మసీదుల్లో ఇవాళ మార్నింగ్ చూశానండి న్యూస్ లో, మసీదుల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక విధంగా ఏంటంటే ఒక కంట్రీ అంటే ఏంటనేది ప్రతి వాళ్ళు ప్రేమ చూపించాలి. ఎవరైతే ముష్కరులు ఉన్నారో అలాంటి వాళ్ళని తుదముట్టించాలనేది సింగిల్ స్లోగాన్గా వచ్చింది. ఇప్పుడు ఇది మంచి పరిణామం అండి. నిజంగా దాదాపు ఒక 30 మంది, దాదాపు 28-29 మంది పైన, అందులో అందరినీ సోషల్ మీడియాలో బాధిస్తున్న విషయము అదే కొత్త జంట రీసెంట్ మ్యారేజ్ ఆమె ఆయన పక్కన కూర్చొని ఆమె రోధిస్తుంది. నిజంగా దానికి మాటలు రావు సార్. అసలు వాళ్ళని ఓదార్చడం అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అవ్వట్లేదు అనేది మనం చూస్తున్నాం ఈ రోజున. నిజంగా దారుణమైన విషయం అండి. మనసున్నోడు ఎవడు చేయడు సార్, మనిషి అన్నవాడు కూడా చేయడు అలాంటి. అంటే ఇక్కడ మనము ప్రాంతాలు కులాలు మాట్లాడుకుంటాము. ఇప్పుడు అక్కడ నువ్వు ముస్లిమా హిందువా అని అడిగి, లేకపోతే నీకు ఏ కులం అని చెప్పి అడగకుండా హిందూ అయితేనే ఐడి కార్డులో హిందూ అని చెప్పగానే కాల్చి చంపడం అనేది. కానీ సార్ ఇది వాళ్ళు పాకిస్తాన్ ముష్కర్లనే మనం చెప్పాలండి. యాక్చువల్గా ఏంటంటే అక్కడ మేము పెహల్గాంలో మేము వర్క్ చేసాం సార్. అక్కడ అసలు ముస్లిం చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ ప్రేమగా చూస్తారు. అసలు మీ హిందూ ముస్లిం అసలు మాటే రాదు. అసలు ఎక్కువ షాపులు ఉన్న వాళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా వాలంటీర్గా వచ్చి వాళ్ళ షాపులన్నీ బంద్ చేసి టు టేక్ ఎగెనెస్ట్ ద పీపుల్. ఇలాంటి ఇన్సిడెంట్ ఎవరికి జరగకూడదు సార్. మనుషులు అనే వాళ్ళకి ఎవరు చేయకూడదు. ఇది నిజంగా దారుణమైన విషయం. అంటే దీనికి చర్యకు ప్రతి చర్య ఉండబోతుందా? ఇంతకుముందు పుల్వామా దాని తర్వాత కూడా మన వాళ్ళు వెంబడే రియాక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? మన వాళ్ళు గ్యారంటీగా రియాక్షన్ తీసుకుంటారు అనేది వాళ్ళకే అర్థమైంది కదా సార్. వాళ్ళు కూడా వాళ్ళ మీటింగ్ ఏదో పెట్టారని న్యూస్ ద్వారానే చూస్తున్నాం. మనకైతే తెలియదు కానీ న్యూస్ ద్వారా చూస్తున్నాము. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్. 370 ఆర్టికల్ తర్వాత ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఒక్కసారిగా ఇలా జరగడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం. అవును, అది నేషనల్ వైడ్ ప్రపంచంగా వచ్చిందండి. అది అందరిలోనూ వచ్చింది. ఇది దారుణమైన విషయం అనేది అందరూ ఖండిస్తున్నారు, ఏకగ్రీవంగా ఖండిస్తున్నారు. కులాలు మతాలు కాదు, స్టేటు దేశం కాదు, అందరూ ఏకగ్రీవంగా ఖండిస్తున్నది ఏంటంటే ఒక మనిషి ప్రాణం తీయకూడదు. వాళ్ళ ఇన్నోసెన్స్, వాళ్ళకి సంబంధం లేని విషయం అది. థ్యాంక్ యూ. అంటే దాదాపు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న డెవలప్మెంట్ చూసి ఓర్వలేపకనే ఈ దాడి చేసిండ్రు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడుతుంది. కానీ నిజంగా చాలా డెవలప్మెంట్ అండి అక్కడ. కాశ్మీర్ అయితే మేము చూసాం కదా, ప్రాక్టికల్గా మేము వర్క్ చేసాం కూడా. 6 months అక్కడ ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంటుందండి. రాత్రిపూట ఏ టైం అయినా వెళ్ళి రావచ్చు, సెక్యూరిటీ ఉంటుంది. మన సైనికులు పహారా కాస్తూ ఉంటారు. వాళ్ళు బాగా తిరుగుతారు నైట్ అంటే. ఈవెన్ గుర్రాల మీద కూడా తిరుగుతారు. మరి అంత తప్పించుకుని ఎలా వచ్చారనేది విషయంలో కొంతమంది కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల కదలికలను పసిగట్టలేకపోయిందా అని మాట్లాడుతున్నారు. ఇంటెలిజెన్స్ ఉంటుందండి, లేకుండా ఉండదు. కొన్నిసార్లు జరుగుతుంటాయి, చెప్పలేం కదా. ఇంటెలిజెన్స్ నిఘా వర్గం ఉంటుంది కదా మనకి. వాళ్ళు గ్యారంటీగా వాళ్ళ కదలికలు తెలుసుకుంటూ ఉంటారు, మన హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అయినా కూడా సమ్టైమ్స్ తప్పదు. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత చాలా వరకు ఈ టెర్రరిస్టు కానీ కమ్యూనిస్టు కానీ ఈ దాడులు బాంబులు అసలు ఏవైనా మ్యాక్సిమం తగ్గిపోయినాయి. భారతదేశం ఇంతో కొంత సురక్షితంగా ఉందంటే కేంద్రంలో బీజేపీ వల్ల అని అంటారు. ఒక్కసారిగా మళ్ళీ ఈ దాడి వల్ల ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. అదైతే కరెక్ట్. కానీ ఎవరిబడి సేస్ మోడీ ఎలా చేస్తే అలా మేము వెనకాల నిలబడతాం అనేది అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు మనకి జనసేన అని కానీ అది అన్నీ కానీ, దానికి తెలుగుదేశం అని కానీ, బీజేపీ అదేం లేదు. ఇప్పుడు అందరూ ఒకటే అంటే స్లోగాన్, మోడీ ఏ డిసిషన్ తీసుకున్నా విల్ బి బ్యాక్
ఆన్ ద డిసిషన్ అనేది స్టాండ్ బై. అంటే మన కుటుంబ సభ్యులు చనిపోతే ఏ విధంగా శోక సముద్రంలో మునిగిపోతామో ఈ రోజు మన దేశం కూడా ఈ పరిస్థితిలో ఉందంటే భారతదేశం మొత్తం ఈ రోజు కన్నీరు పెట్టుకునే పరిస్థితి. కన్నీరు పెట్టుకునే మన భారతీయులు ఈ సందర్భంలో సంఘటితం కావాలి, ఐక్యం కావాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? ఆ పరిస్థితి అయితే వచ్చిందండి ఆల్రెడీ, మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. నిన్నటి నుంచి చూస్తూ ఉంటే అందరూ ప్లే కార్డ్స్ పట్టుకుని చేస్తానే ఉన్నారు, కుల మతాలకి అతీతంగా. ఇది ఒక మన ఇంట్లో జరిగినవి, మన ఇంట్లో వాళ్ళు చనిపోతే ఎట్లా ఉంటుందో అట్లా చేస్తున్నారు వీళ్ళంతా. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ది మోడీ అండి, వన్స్ ఆఫ్ ఇట్, నాట్ ద పార్టీ బీజేపీ అని కానీ అది కానీ ఇది కానీ కాదు. హ్యాట్స్ ఆఫ్ టు మోడీ. రాగానే డిసిషన్ తీసుకుని ఎవరైతే ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ లోకల్ ముస్లిం లీడర్ కూడా మాట్లాడి ఇది దారుణమైన చర్య అనేది చెప్పడం గ్రేట్ థింగ్. యూ హ్యావ్ టు రియల్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సార్. అది వాళ్ళ మతస్థులే చేసినా కూడా వాళ్ళు కొంచెం ఇది కరెక్ట్ కాదు అనేది మనమైన భారతీయ ముస్లింలను ప్రేమిస్తాం, వాళ్ళు కూడా మన అలా ప్రేమిస్తారు. యూఆర్ నాట్, యూఆర్ ఆల్ బోత్ టుగెదర్ బ్రదర్స్ లాగా ఉంటారు వాళ్ళు, లోకల్గా ఉన్న వాళ్ళు.